2023 అంతా నీ జీవితం అంతా ఫెయిల్యూర్స్ కావచ్చు. నువ్వు ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఉన్నావేమో, ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరేమో, ఒకవేళ హింసకుడో కాకపోవచ్చు, హానికరుడో కాకపోవచ్చు, కానీ భయంకరంగా సమాజాన్ని దుఃఖపరిచినావు, నీ భార్యను దుఃఖపరిచినావు, నీ భర్తను దుఃఖపరిచినావు, నీ పిల్లలను దుఃఖపరిచినావు, నీ దైవజనుని దుఃఖపరిచినావు. భయంకరమైన లోక సంబంధమైన అలవాట్లకి బానిస అయిపోయి, మద్యానికి బానిస అయిపోయి, వ్యభిచారానికి బానిస అయిపోయి, అక్రమ సంపాదనకి బానిస అయిపోయి, మోసం చేస్తూ ఇష్టానుసారంగా బ్రతికినావేమో. కొన్నిసార్లు ఆ టార్మెంట్ అది నిన్ను మాటి మాటికి నిన్ను బలహీనపరుస్తుందేమో. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫిట్ టు బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని బిడ్డగా ఉండటానికి నాకు అర్హత లేదని నువ్వు అనుకుంటున్నావు. అందరిలాగా నేను ప్రభువులో ఆనందించే ధన్యత నాకు లేదనుకుంటున్నావు. నీవెవరివైనా కావచ్చు, నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారివైనా, దొంగవైనా, ద్రోహువైనా, మోసగాడివైనా, నిన్ను ప్రేమించే ప్రియుడున్నాడు. బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే శారణమ్మ గారికి మా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం వింటారు, దాన్ని ఆచరించిన వాళ్ళు జీవితం మీద ప్రభావాలు వచ్చినప్పుడు కొట్టుకుపోతారనేసి ప్రభు చెప్పారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువారు. దెర్ ఆర్ సమ్ ఫోక్స్, ఒకప్పుడు ఫోటో తీసుకోవాలంటే గగనం, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరికి వాడు ఏమైపోయాడంటే దే బికేమ్ ఫ్రీ రాడికల్స్. వాళ్ళకున్న భావ స్వేచ్ఛ అంతా కూడా స్వార్థ వ్యతిరేకంగా వాడుతున్నారు. బైబిల్లో లేనిది వీళ్ళు చేస్తే అది వేరే, బైబిల్లో ఉన్నదే చేశారు. శిష్యులకు చెప్తారు, మీరు వెళ్ళండి. ప్రభు వారి వెనువెంటే ఉండి వారు చేసిన సూచక్రియల మహత్కార్యాల చేత దేవుని వాక్యాన్ని స్థిరపరిచారని. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. God's word is not fake, but there are many ministers, they are faking their ministries. And God is using his people, his ministers. I don't know why there are many people అనవసరంగా ఏంటంటే క్రైస్తవులు మత ప్రచారం చేస్తారని. మతం కాదండి, యాక్చువల్ థింగ్స్ హ్యాపెనింగ్. వాళ్ళు అంతటా వాళ్ళు వచ్చి బికాస్ ఆఫ్ గాడ్స్ కాల్ అపాన్ దేర్ లైఫ్, వారు తమ సొంత ప్రయాసతో, దేవుడిచ్చిన పిలుపుతో, వారి సొంత డబ్బుతో వాళ్ళు వచ్చి ఈ ఖర్చులు పెట్టి సభలు పెడుతున్నారు. అంటే ఈ పరిచర్యలను సపోర్ట్ చేయండి. దేవుడి పరిచర్యలను అత్యధికంగా ఆశీర్వదించును గాక. Pastor Praveen Kumar and Sister Sharon, you're wonderful people. So happy that God is using you like this. దేవుడు ఈ రీతిగా అద్భుతంగా మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని చూస్తున్నప్పుడు మరి దైవజనులు ప్రవీణ్ కుమార్ గారికి, శారణమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. In 2001 he arranged a meeting in Vellamballi ground and we were the speakers. మరి 2002 సంవత్సరంలో మరి వారు బెల్లంపల్లిలో ఒక కూడిక ఏర్పాటు చేశారు. మేము అక్కడ వాక్య పరిచర్య చేశాం. When you are faithful and humble, God will elevate you and use you like this. ఈ విధంగా మరి తగ్గింపు కలిగి దేవుని యొక్క పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు దేవుడు
ఇంతగా హెచ్చించి ఆయన వాడిని వాడుకుంటూ ఉన్నారు. My prayers are blessings are with you. May God use you mightily all over the nations of the world. మా ప్రార్థనలు, మా ఆశీర్వాదములు ఎల్లప్పుడూ కూడా మీతో ఉన్నాయి. మరి దేవుడు ఇంకా ప్రపంచ దేశాల్లో గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నా. చాలా సంవత్సరాలుగా దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారిని, సిస్టర్ షారోన్ గారిని చూస్తున్నాను. ఈవెన్ వారి పెళ్ళికి ముందు నుంచే పరిచయం. ఆ కుటుంబాన్ని ఇంత అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నారు అనేది నచ్చక కొంతమంది కొన్ని రకాలైన మాటలు చెప్పి వారిని కృంగదీయాలని, వారి పరిచర్యను లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నములు చేసినప్పుడు వారిని ప్రేమించే దైవజనులు, క్రైస్తవ సమాజం వారి వెనకాల ఉండి వారి కోసం ప్రార్థన చేసి, వారు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా ఆ ప్రాంతంలో ప్రభువా నీ సన్నిధి చూడాలి అని ఆశించినటువంటి వారికి అందరికీ ఈ వరంగల్ మీటింగ్ ఒక అద్భుతమైన గుర్తింపుగా దేవుడు అనుగ్రహించారు. వీరిలో నేను చూసినటువంటి ప్రత్యేకతలు మీకు చెప్పాలి. వారిలో ఉన్న సింప్లిసిటీ, వారిలో ఉన్న హంబుల్నెస్, అది దేవునికి ఇష్టమైనటువంటిది. మీరెంతగా మిమ్మల్ని తగ్గించుకుంటారో దేవుడు అంతగా మిమ్మల్ని హెచ్చించుకుంటారు అనే దానికి ఒక ఉత్తమమైన ఉదాహరణ ఈ కుటుంబం. ఇంత గొప్ప పరిచర్య ఉన్నా వారి ముఖంలో కానీ వారి జీవితంలో కానీ ఏనాడు గర్వం మనం చూడలేదు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నారు. కనుక మాట వినుచున్న మీరు ప్రతి చోట కూడా నేను లైవ్లో చూశాను, వీడియోలో చూశాను. ఈ ఫ్యామిలీకి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ఒక గుణం. ఈ నూతన మాసంలో ఈ ఫస్ట్ వీక్లో మన వరంగల్ జిల్లాకి కల్వరి ప్రత్యక్షత మినిస్ట్రీస్ ద్వారా ఈ అద్భుతమైన పండుగలో 4 రోజులు ఆధ్యాత్మిక సందేశాల ద్వారా ఈ అంత్య దినాల్లో ప్రతి జిల్లాలో ప్రజలకు సమీపముగా పరిశుద్ధాత్మ దేవుని తీసుకువెళ్ళడానికి, ప్రభువును తీసుకువెళ్ళడానికి ఈ దైవజనుడు అనునిత్యము కుటుంబముతో ప్రయాసపడుతూ, శ్రమపడుతూ ఆత్మలను సంపాదించడానికి, దేవుని రాజ్యములో ప్రభు రాకడలో ప్రతి ఒక్కరూ సార్వత్రిక సంఘములో ఎత్తబడినట్లుగా వారు చేసే ప్రయాస దేవుడు రాబోయే రోజుల్లో ఇంకా మన తెలుగు రాష్ట్రాలే, మన భారతదేశమే కాదు, ప్రపంచమంతా ప్రజలు వారి యొక్క ప్రార్థనల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాల ద్వారా ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలు దీవించబడాలని మనసారా నేను ప్రభువును ప్రార్థిస్తూ, దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని, ప్రభు ఆశీర్వదించాలని కోరుతూ ఈ సమయం నాకు ఇచ్చినందుకు ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పక్షంగా ప్రత్యేకించి మీకు శుభాలు తెలియజేస్తూ మినిస్ట్రీస్కి నేను బ్రదర్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రవీణయ్య గారు, షారోనమ్మ గారు ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగిన, ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ వారి దగ్గర సేవ అంటే ఏంటో నేర్చుకోవడానికి ఆదర్శవంతులుగా దేవుడు ఆ దంపతులను ఉంచారు. వాక్యం అంటే ఏంటో నేర్పించడానికి ఆదర్శ దంపతులుగా దేవుడు ఆ దంపతులను ఉంచాడు. అంతమాత్రం కాదు, ప్రేమించడం అంటే ఏంటో ఆ సేవకులను ద్వారా చూడడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. నేను గమనిస్తున్న ఈ మధ్య కాలంలో వారి ప్రేమను చవి చూచిన వారిలో నేను కూడా ఒక్కడని చెప్పడానికి ఏమాత్రం సందేహించటం లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా అవకాశం దొరికితే సాక్షిగా మాట్లాడడానికి రావాలని పరితపన ఆ దైవజనుడు నా మనసులో పుట్టించారు. వారిని దేవుడు ఇంకను దీవించుగాక. ఎన్నో అవమానాలు అనుభవిస్తున్నా, అపహాస్యాలు భరిస్తున్నా, ఎన్నో వెటకారపు మాటలు వినబడుతున్నా వేటి వైపు చూడడం లేదు, దేవుని వైపే చూస్తున్నారు. ఆత్మీయ పంట పండిస్తున్నారు. అడుగు పెడుతున్న ప్రతి స్థలములో దేవుని మహిమార్థంగా వాడబడుతున్నారు. ఇంకను దేవుడు వారిని వాడుకొనుగాక. ఈ వ్యక్తులను మనుషులు కాదు నిలబెట్టింది, దేవుడే నిలబెడుతున్నాడు. ఈ వ్యక్తులను నిలబెట్టి అంటే వాడుకునేది మనుషులు కాదు, దేవుడే. అందరూ అంటున్నారు టచ్ టచ్ అని. టచ్ ఇంకా తగలేదు వాళ్ళకి. త్వరలో టచ్ రాబోతుంది. ఆ టచ్ మామూలుగా ఉండదు, దాసోహం అవుతారు, నావలి సాక్షులుగా మార్చబడునుగాక. దేవదేవుడు వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని, పరిచర్యను ఇంకనూ దేవుడు దీవించాలని, ఇలాంటి ప్రేమను అందిస్తున్న మహాదేవుని కృపను బట్టి వారు అందిస్తున్న ప్రేమకై హృదయపూర్వకమైన నమస్కృతులతో మీ మోజస్ బాబు కోడి. ఈ 3 నగరాల్లో ప్రజలకు
దేవుని యొక్క కృపను బట్టి అందించబడిన దైవజనుడు దైవజనురాలు, వారిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఆత్మీయత కలిగిన దైవజనుడు, ప్రతి రోగి విడుదల పొందాలనే భావన ఈ సభలకు ఉన్నటువంటి గొప్ప అర్థం. ఆ మహాప్రభువును, ఆ దైవాన్ని మనసారా నేను ఈ 4 రోజులు మనందరికీ ఒక దీవెనకరంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం పొడుగున సాగిపోవుటకు సిఎస్ఐ సంఘ పక్షముగా నేను ఆనంద శుభ జల్లులు కురిపించుటకు ఆ ప్రభు యొక్క దేవుని కృప మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. భారతదేశానికి అనుగ్రహించబడిన గొప్ప ఈవి వరం, బహుమానం మన తెలుగు రాష్ట్రములకు గొప్పగా అనుగ్రహించబడిన దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు కనుగొనగలమా అని ఆదికాండం 41:38 చెప్పబడిన రీతిగా అట్టి గొప్ప దైవజనుడు ప్రవీణయ్య గారు దేవుని ఆత్మావేశము కలిగి మర్మములను, ప్రత్యక్షతలను చాటిస్తున్న గొప్ప దైవజనుడు మన భారతదేశములో, మన తెలుగు రాష్ట్రములో మనము కలిగి ఉంటాం. ఎంతైనా మనకు గర్వ కారణం అట్టి దైవజనుని, అలాగే దైవజనురాలును ప్రభు నామోచ్చరములో ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ వరంగల్, అలాగే తెలంగాణ రాష్ట్రములో ఉన్న ఐపీసీ సంఘములన్నిటి పక్షాన మా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ, ప్రభు మీ యొక్క పరిచర్యను, మీ మినిస్ట్రీని ప్రభు వారి ఇక్కను దీవించి ఆశీర్వదించి బలపరిచి ఘనమైన రీతిగా వాడుకొనును గాక. కలవేరి మినిస్టర్స్ నిర్వహిస్తున్నటువంటి ఇంత మంచి గొప్ప సభకు వచ్చినటువంటి ప్రవీణ్ గారు, శరణ్ గారు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు నేర్పుతున్నటువంటి మంచి సందే వింటూ నలుగురికి ఉపయోగపడే విధంగా అందరం కలిసికట్టుగా అందరం బాగుండాలి, కులాల మతాలకు అతీతంగా అని కోరుకుంటూ మరోసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రవీణయ్య గారి గురించి, అమ్మగారి గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ గా చెప్పిన వాళ్ళు నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి గారు. అతి త్వరలో మీ దగ్గరికి మిమ్మల్ని ద్వేషించే వారు కూడా నాకు ఫోన్ చేసి మమ్మల్ని క్షమించండి, మీ దగ్గరికి వచ్చి మేము ప్రేయర్ చేసుకుంటామని మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. పౌరుషంగల్లా వరంగల్ ప్రజలందరూ మీ వెన్నంటే ఉన్నారు. మా స్వార్థం ఒకటి అడుగుతున్నాం, ఇదే జనవరి 8, 9, 10, 11 ఎల్లవేళలా ఇవి పండుగ దినాలుగా మేము భావించి మాకు అవి బుక్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. యేసయ్య కావాలి, నాకు యేసయ్య కావాలి. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ప్రవీణయ్య గారిని ఈ వరంగల్ పట్టణానికి తీసుకొని వచ్చాడు. ఈ వరంగల్ పట్టణంలో 4 దినములు అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా, దేవునికి మహిమకరంగా, ఎంతో ఘనంగా కల్వరి ప్రత్యక్షత మీటింగ్స్, ఉజ్జీవపు పండుగలు ఎంతో ఘనంగా జరిగినాయి. వరంగల్ పట్టణ ప్రజలందరూ ఎంతో సంతోషంగా, మహానందముతో
తిరిగి మరలా మేము గృహాలకు వెళ్తున్నాము. మరి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ అయ్య గారిని అలాగే సిస్టర్ షారోన్ అమ్మ గారిని దేవుడు మరి అంత్యకాలంలో గొప్ప మరి ప్రవక్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకొని భారతదేశ ఉజ్జీవం కొరకు, ప్రపంచ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వారిని ఎంతో బలమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటూ ఉన్నారు. ఈ 4 రోజుల మీటింగ్ చాలా అద్భుతకరంగా జరిగింది. అంటే చాలామంది స్వస్థత పొందుకున్నారు. ఆత్మీయ దైవజనులు, గొప్ప దైవజనులు మా వరంగల్కి రావడం, ట్రై సిటీకి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. దైవజనులు ప్రవీణ్ అయ్య గారు, షారోన్ అమ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా మేము ఎంతో నెమ్మది, ధైర్యం పొంది ఉన్నాం, బలం పొంది ఉన్నాం. ఎందుకంటే బైబిల్లో స్వస్థతల అద్భుతాలు ఏ విధంగా అయితే ఆ కాలంలో జరిగాయో, ఈ కాలంలో ఈ గొప్ప ప్రవక్త ద్వారా అద్భుతాలు జరగడం కళ్ళారా చూడడం ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా మంచి సందేశం అందించారు, బలపరిచారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లోనికి వచ్చి ఎన్నో నశించిపోయే ఆత్మలకు సరిపడ వాక్యమును చెప్తూ ఇది నన్ను మమ్మల్ని వాక్యంతో ఎంతగానో బలపరిచిండ్లు. ఇలాంటి ఇంకా అనేకంగా జరగాలని కోరుకుంటూ మేము పొడగొట్టుకున్న ఆత్మను ఇది నన్ను పొందుకున్నాము, వాక్యంలో ఆదరించబడ్డాము. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యగారు, అమ్మగారు ద్వారా వాక్యం ద్వారా బలపడ్డాము. మా వరంగల్ పట్టణాన్ని దీవించుటకు వారు చెప్పుతున్న ప్రతి వాక్యము మా హృదయాలను దర్శిస్తుంది, మా హృదయాలను కట్టింది. మేము యేసయ్య కోసమే జీవించాలని తీర్మానం తీసుకున్నాం. మా కాజుపేట, వరంగల్, హన్మకొండకి సభలు పెట్టినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంతమంది జనాలు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. దేవుడు చేసిన మేళ్ళకే వందనాలు. మా హృదయాలు మారినాయి, మా మనసు మారింది, మా ఆలోచన మారింది. నేను ఒకప్పుడు నేను తాగుబోతున్నాను, అయినా కూడా నేను ఇక్కడికి వచ్చిన కానీ కొంచెం సరస పొందుకున్నా, మారినా. ఇక్కడ ఈ మీటింగ్స్ వల్ల చాలామంది చాలా ఆశీర్వదింపబడ్డారు. యూత్ ఈ మధ్యకాలంలో చాలా లోకపరంగా వెళ్తున్నారు. పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ ఎలా ఉండాలి, సరిగ్గా ఎలా జీవించాలి అని మంచిగా అందరికీ తెలియపరిచారు.